నమస్తే జర్నలిస్ట్ మందగిరి. బాలినేని రాజీనామాతో పండగ చేసుకుంటున్న వైఎస్సీపీ కార్యకర్తలు, నాయకులు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గత 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో పూర్తిస్థాయి పట్టున్న నేతగా గుర్తింపు పొందాడు. 2 పర్యాలు మంత్రిగా, 5 పర్యాలు శాసనసభ్యులుగా పనిచేసిన బాలినేనికి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలు అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అయితే ప్రత్యేక గుర్తింపు, తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో 2024 జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి 2023 నుంచి బాలినేని వైసీపీకి రాజీనామా, జనసేనలో చేరిక లాంటి అనేక సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గత 6 నెలల నుంచి బాలినేని వైసీపీ షాక్, టీడీపీలో చేరిక లేక జనసేనలో చేరిక అంటూ దాదాపు 6-7 నెలల పాటు కొనసాగి ఎన్నికల తర్వాత ఓటమి చవి చేసిన అనంతరం మళ్ళీ బాలినేని వైసీపీకి రాజీనామా చేపడుతున్న వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఎట్టకేలకు తెలుగుదేశం, జనసేన పార్టీలో చేరడానికి మార్గం సుముఖం చేసుకున్నట్టుగా తొలిత వార్తలు వచ్చిన తర్వాత అతను జనసేనలో చేరేందుకు సుముఖంగా ఉన్నాడని ఆ దిశగా పావులు కలుపుతూ జగన్మోహన్ రెడ్డి గతంలో గత 4 రోజుల క్రితం కలిసినప్పుడు తన రాజీనామా చేస్తున్నట్టు తెలిపినట్టు కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద రాజీనామా చేసిన బాలినేని రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన చేరతారా, లేకపోతే రేపు బయట మరో ముహూర్తం చూసుకుని చేరతారా అనేది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇందుకు భిన్నంగా ప్రకాశం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు, యాస్పిరెంట్ అభ్యర్థులు కూడా బాలినేని పోవడంతో పార్టీకి మంచి ఊపు వస్తుంది. బాలినేని జిల్లాలో పార్టీలు గ్రూపులతో చేసి పార్టీని సర్వనాశనం చేశారని జిల్లాలో పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పుడు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ రాజీనామా ప్రకటన చేయడంతో జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఆనంద ఉత్సవాల్లో ఉన్నారు. పండుగ చేసుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇలాంటి వ్యక్తి వెళ్ళటం వల్ల పార్టీకి మైలేజే పెరుగుతుంది తప్ప నష్టమేం లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు భావిస్తున్నారు. మొత్తం మీద త్వరలోనే గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి విజయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ అతనికి అధ్యక్ష పదవి ఇస్తారా, అతని నాయకత్వంలో మరో ఎవరికైనా అధ్యక్ష పదవి ఇస్తారా అనేది ఈరోజు రేపుల్లోనే పార్టీ ఒక ప్రకాశం జిల్లాకు నూతన అధ్యక్షునితో పాటు ఒంగోలు అసెంబ్లీకి కూడా ఒక ఇన్ఛార్జిని వేసే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద బాలినేని రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన పూర్తి స్థాయిలో రాజీనామా చేశారు కాబట్టి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకి, నాయకులకు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొత్త నాయకత్వ అన్వేషణలో ఉంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి జిల్లాలో పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత పార్టీ పూర్వవైభవం తీసుకొని ఇచ్చేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోతుందా, లేకపోతే వైవి సుబ్బారెడ్డికి నాయకత్వం అప్పచెప్తాడా, వీళ్ళిద్దరు నాయకత్వంలో మరో నాయకత్వాన్ని పెంచుతాడనేది ఈరోజు రేపుల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం పండగ చేసుకుంటారని మనం చెప్పవచ్చు.